ఇప్పుడు చేస్తున్నటువంటి ఇంకొక స్కీమ్ హాస్పిటల్స్లో ఉండేటువంటి పేషెంట్ దగ్గర ఉంటే హెల్పర్కి ఫుడ్ ప్రొవైడ్ చేయడం. అది కూడా చాలా మంచి ఆలోచన అండి. ఎలాగో అక్కడ జరుగుతున్న పేషెంట్స్కి ద ఫుడ్ ఇస్ బీయింగ్ ప్రొవైడెడ్, హెల్పర్స్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళడం, వాళ్ళకి ఫుడ్ దొరకకపోవడం, వాళ్ళు ఇక్కట్లు పడడం, ఇది జరుగుతుంది. దానికి కూడా మీరు ఆలోచించారంటే సంథింగ్. అంటే బేసిక్గా మా నాయకుడు చెప్పింది ఏంటంటే, మీరు హాస్పిటల్స్ మీద ఫోకస్ పెట్టండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెఫినెట్గా ప్రజలు రావాలి, వాళ్ళకు ఒక విశ్వాసం కలగాలని చెప్పారు. చెప్పిన తర్వాత ఆల్ ఆఫ్ అస్ స్టార్టెడ్ వర్కింగ్. నిజామాబాద్ హాస్పిటల్ మీరు చూసుకుంటే నేను ఎంపీ అయిన కొత్తలో 800 to 900 అవుట్ పేషెంట్స్ ఉండేవాళ్ళు ఎవ్రీడే. టుడే ఇట్ ఈస్ 4500 ప్లస్ ఎవ్రీడే. అంటే ఈ 4 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ కానీ, వేరియస్ వేస్ అంటే డాక్టర్స్ని పెంచడం కానీ, నర్సెస్ని పెంచడం కానీ, ఫెసిలిటీస్ మంచి క్రియేట్ చేయడం కానీ, దీంతో లిటరలీ 4 times పెరిగింది క్రౌడ్. అదేవిధంగా మీరు డెలివరీస్ చూస్తే ఇప్పుడు 70% ఆఫ్ డెలివరీస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, సేమ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్. అంటే నిజంగా ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద డాక్టర్స్, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని. అంతకుముందు అంత తక్కువ ఉండి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులని తగలబెట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి రావడానికి ఇష్టపడుతున్నారు. అంటే సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి అని మా నాయకుడు ఇచ్చినటువంటి డైరెక్షన్. సో అది చేస్తున్నటువంటి క్రమంలో నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు డెలివరీకి మదర్ వస్తుంది అమ్మాయితోని, కానీ తల్లిని పిల్లని వదిలేసి హెల్పర్ వెళ్ళలేడు కదా బయటికి, వచ్చినటువంటి కుటుంబ సభ్యుడు బయటికి వెళ్ళలేడు. సో దాంతో వాళ్ళు తినకుండా ఉంటున్నారు పాపం చాలా చాలా సందర్భాల్లో, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. అందుకని హాస్పిటల్ ప్రిమిసెస్ లోపలే ఫుడ్ పెడితే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చి నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఇవన్నిట్లో స్టార్ట్ చేసాం. తర్వాత సెంట్రల్ లైబ్రరీలో కూడా పిల్లలు రోజు వచ్చి చదువుకుంటారంటే అక్కడ కూడా స్టార్ట్ చేసాం. సో అరౌండ్ దాదాపుగా ఒక 2000 మందికి ఎవ్రీడే వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ లంచ్ అండ్ మంచి రిజల్ట్ వస్తుంది. దే ఆర్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఎందుకంటే కంఫర్టబుల్గా ఉన్నారు. పేషెంట్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళాలి అన్న ఆలోచన లేకుండా ప్రశాంతంగా అక్కడే ఉండడం, హాస్పిటల్లోనే తిని రావడం. సో ఒక్క పూట భోజనం పెట్టినా కూడా నీట్గా పెట్టడం, మంచి స్టాండర్డ్స్ పెట్టడం. సో ఎవ్రీడే ఐ మానిటర్ ఏ కర్రీస్ పెడతారు, ఏం పెడతారు, కంపల్సరీ ఫోటోస్ వాట్సాప్లో పంపాల్సిందే నాకు. దెన్ ఓన్లీ ఐ సే ఓకే. సో అందుకనే ఆ క్వాలిటీతో పెడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ గుడ్ సో ఫార్. థ్యాంక్ఫుల్. అండ్ ఇట్ షుడ్ గో. ఐ హోప్ సో. బెస్ట్ and become a inspiration for many other states around. Exactly. మీరు చెప్పినట్టు హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇప్పుడు చాలామంది వస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మీరు చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తూ ఉన్నారు. ఐ విష్ దట్ ఇన్ ఫ్యూచర్ గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడు ఎలాగైతే మనం ప్రైవేట్ స్కూల్స్కి ఎగబడుతున్నామో అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేసి మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, ఎలా మనం వేరే కంట్రీస్లో లైక్ అమెరికా లాంటి కంట్రీస్లో చూసినప్పుడు దానికే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్, ద బెస్ట్ ఎడ్యుకేషన్. అది మీ హయాంలో, మీ నాన్నగారి హయాంలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాన్న డ్రీమ్ కూడా అదే, మా నాయకుడి ఆలోచన కూడా అదే. KG to PG తెలంగాణలో ఫ్రీ ఎడ్యుకేషన్, అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని. సో దట్ ఈస్ వై ఇప్పుడు కొత్తగా వచ్చే స్కూల్స్ ఇఫ్ యూ సీ, ప్రైవేట్ స్కూల్స్ కూడా అంత ఇన్వెస్ట్మెంట్ చేయవండి. వన్ స్కూల్ వీఆర్ ఇన్వెస్టింగ్ 18 crores, one స్కూల్. సో ఆ స్థాయిలో ఇప్పటికే ఒక 600 స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. సో అందులో ఉన్న ఫెసిలిటీస్, అందులో ఉన్న ఫుడ్, అందులో ఉండేటటువంటి కరిక్యులం ఇవన్నీ చూస్తే ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మ్యాచ్ అవ్వదు, అంత బాగా చేయగలిగినాము. యూ షుడ్ రియలీ విజిట్ వన్ ఆఫ్ ది స్కూల్స్ వన్ ఆఫ్ దీస్ డేస్. ఎస్పెషలీ గర్ల్స్కి అయితే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎక్కడైతే అసలు స్కూల్కి పంపడమే గగనం అనుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు పిల్లలు హాలిడేస్ వస్తే కూడా ఇంటికి వెళ్ళట్లేదు. అంత మంచి ఫుడ్ పెట్టి అంత మంచిగా చూసుకుంటున్నారు అన్నమాట. అంటే టీచర్ కానీ స్టాఫ్ కానీ. సో యూ షుడ్ రియలీ కమ్. టీచర్ స్టాఫ్ రేషియో మెయింటైన్ చేస్తూ, స్టూడెంట్ రేషియో మెయింటైన్ చేస్తున్నాం. సో ఇట్ షుడ్ గో ఆన్. ఐఎమ్ షూర్ ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్. కాకపోతే తెలంగాణ విల్ బికమ్ అ రోల్ మోడల్ టు ద కంట్రీ అండి రేపటి నాడు. అండ్ ఐ రియలీ విష్ వాట్ ఎవర్ యూ సెడ్ విల్ కమ్ ట్రూ. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.